అవుతుంది అని చెప్పడానికి ఇక్కడ గతం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఓకేనా? జనం చెప్పాలి. ఓకేనా? పాతకాలం స్నేహం ఒక కమనీయ విరహ గీతం. పాతకాలం స్నేహం ఒక కమనీయ విరహ గీతం. ఒకప్పుడు అవి ఫోన్లు లేని రోజులు, చాట్లు లేని సంధ్యలు, కనుల ముందు నవ్వు లేని సందేశాలు. ఒక్కోసారి నిలువెత్తు మౌనమే వేయి సందేశాల పెట్టు. పుస్తకాల్లో నల్లటి గీతలు, మస్తకాలలో మధుర గీతాలు. పుస్తకాల్లో నల్లటి గీతలు, మస్తకాలలో మధుర గీతాలు. వర్షంలో తడుస్తూ తిన్న భావయ్య బజ్జీలు, ఆంజనేయ భావన్నారాయణ వీధుల్లో తిరగటాలు, శ్యామ పాదరక్షల షాపులో పతాకాని, గుడికాడ కాపుగాచి ఆడపిల్లలను ఆటపట్టించటాలు. ఈ ఒకటి చేయదు కానీ మిగతావన్నీ చేద్దాం సాయంకాలం. అంబిస్కేఫ్లో టిఫినీలు ఇప్పుడే లేవు. సిమ్లా స్టాల్లో మలయాటి, సైకిల్పై క్యారీజీలు డుమ్మా కొడితే రాజమ్మ హోటలు ద్వారకామాయ మెస్సులు. అప్పుడు మాకు అక్కడి నుంచి మధ్యాహ్నం భోజనం క్యారియర్లో వచ్చేది, గుట్టల్లో పెట్టి తెచ్చేవాడు. వాళ్ళ బాంబేలో అనేది ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేశారు. వాడు మనకు డుమ్మా కొడితే రాజమ్మ హోటలు ద్వారకామాయ మెస్సులు, గడియార స్తంభం దగ్గర బాదం పాలు, బస్టాండ్లో జీడిపప్పులు. అది మన గతం. నవ్వుతూ తుళ్ళుతూ కళాశాలకు నడకలు, బస్టాండ్ నుంచి కళాశాల దాకా నడిచొచ్చేవాడు. గురువులను గమ్మత్తుగా చిత్తు చేసి చిత్రాలకు పరిగెత్తడం బాపట్ల, కాకపోతే చీరాల. అవినేడు లేకపోవచ్చు కానీ జ్ఞాపకాలలో నిలిచి ఉంటే ఎలా చెరిగిపోతాయి. మరుగున పడవచ్చు, మబ్బులు అడ్డవచ్చు కానీ మధురోహుల శశికాంతులు నడ్డలేదు. అప్పట్లో స్నేహం సెల్ఫీల కోసం కాదు, రెప్పపాటు ఒక్కసారి చూసినా ఎప్పటికీ మరువలేని గుర్తు. అది తెల్ల కాగితంపై చెరగని అచ్చులే. ఒక సైకిల్పై ఇద్దరు ప్రయాణించటం, ఒకే పెన్నుతో ఇద్దరు క్లాస్ నోట్స్ రాసుకోవటం, చేతి వ్రాతలు అధ్వాన్నమైతే పక్కవాడి పుస్తకం చూసి మాస్టారికి సమాధానాలు ఇవ్వటం. నేను జగన్నాథ పక్కన కూర్చున్నాను. ఆధారం కాకపోతే ఒకటికాదు ఒకటికర్థమయ్యి నేను రాసిన వాడి పుస్తకం చేతి వ్రాతలు అధ్వాన్నమైతే పక్కవాడి పుస్తకం చూసి మాస్టారికి సమాధానం ఇవ్వటం. సమస్య ఒకటి ఎదురైతే పదుల గుండెలు రావటం. సమస్య ఒకటి ఎదురైతే పదుల గుండెలు రావటం. అవి పాతకాలపు మన స్నేహ గాథలు. అప్పుడెప్పుడో వేరైనా, ప్రాంతాలు వేరైనా, జీవన పదాలు మారినా మన హృదయాలు ఇంకా ఒకే దారిలో పయనిస్తున్నాయి. ప్రాంతాలు వేరైనా, జీవన పదాలు మారినా మన హృదయాలు ఇంకా ఒకే దారిలో పయనిస్తున్నాయి. సెల్ఫీలు పోతాయి, స్టోరీస్ కనపడవు కానీ స్నేహం మనసుల్లో నిలిచిన శాశ్వతం. సెల్ఫీలు పోతాయి, స్టోరీస్ కనపడవు కానీ స్నేహం మనసుల్లో నిలిచిన ఓ శాశ్వతం. పాతకాలపు స్నేహం పుస్తకాల్లో కాదు, ఫోటోలలో కాదు, మన మనస్సుల్లో నిలిచిన ఓ జీవధార. దాన్ని ఫోటో తీస్తున్నాము. పుస్తకాల్లో కాదు, ఫోటోలలో కాదు, మన మనస్సుల్లో నిలిచిన ఓ జీవధార. ఈ మధుర జీవధారలు కాలం గడిచిన, ఈ మధుర జీవధారలు కాలం గడిచిన మన బంధానికి మరొకరాని మధుర మజిలీ. ఇది మన పాతదానికి మళ్ళీ మనం వాళ్ళు కలుసుకున్నాం. మనం చదువుకున్న రోజులు, పల్లలపై ముద్రించిన కళలు, స్నేహపు స్వరాల్లో పాడిన పాఠాలు. నిన్నటివే కానీ అవి మనకు మధురస్మరణీయాలి. జగను చిరునవ్వు మోము కనుల ముందు కదులుతున్నది. పాంచజన్యం పాఠాల శంఖనాదం వినిపిస్తున్నాడు. భవానీ శంకర్ తన ఆలోచనల్లో మళ్ళీ వినిపిస్తున్నాడు. అమెరికాలో షకిలైన డానియల్ మన మధుర జ్ఞాపకాలలో మన పక్కనే. హరిప్రసాద్ మన గురువుకు స్ఫూర్తి. అవును, ఈ మధుర కలయికకు అతనే గోవాడ, ముప్పాల, సాధు, నేతి, పాత బెంచి
స్ఫూర్తిలు మళ్ళీ వారి గుండెల్లోకి పిలుస్తున్నాయి. తిమ్మరాజు, ఎర్ర, వినాయకు, కృష్ణమోహను, నరసింహారావు మామ, భూషణు, పార్థసారథి, అంకిరెడ్డి, గోపాలకృష్ణ, సుబ్రహ్మణ్యం వారి మాటల్లో పాత నవ్వుల ప్రతిధ్వని. చాముండేశ్వరి తాత్కాలిక అమెరికా వాసి అయినా మన గుండెల్లో శాశ్వత స్థానంలోనే ఉన్నది. భవానీ, వసంత, రత్నకుమారి, జయలక్ష్మి, తడిత తమ మృదువైన స్వభావంతో పాత రోజుల్లోనూ ఇప్పుడు కూడా ఆత్మీయత నింపుతూనే ఉండాలి. ఇంకా ఎంతమందో మిత్రులు పేర్లు చెప్పకుండా మన మనస్సులో వెలుగై ఉన్నారు. ఆకస్మికంగా మన మధ్య లేకపోయిన మిత్రులు నాగమల్లేశ్వరరావు, మృదు మనస్కుడు, సత్యమయుడైన స్నేహితుడు, గిరిజా ఉష, హృదయం స్పర్శించే నవ్వుతో, మదన అందరినీ ఆకట్టుకునే ఆత్మీయతతో ఈరోజు మన జ్ఞాపకాల నీలిమబ్బులలో వారు వెలుగు రేఖలై మెరిసిపోతున్నారు. వారు ఈ భౌతిక లోకాన్ని వదిలినా మన హృదయాల్లో వారి నవ్వులు, మాటలు అలానే నిత్యంగా తెలుతూ ఉంటాయి. మన స్నేహ వృక్షానికి అమరమైన చిగురులై జీవిస్తారు. ఈ రోజు కలుసుకున్న మనమంతా వారిని స్మరించుకుంటూ వస్తువు నివాళి సమర్పిద్దాం. మన సమావేశంలో వారు లేకపోయినా మన హృదయాల్లో మాత్రం ఎప్పటికీ ఉంటారు. బాపట్ల తీరాల ఆ తీపి సమయాలను ఈ మళ్ళీ కలిపే ఈ సమావేశంలో జ్ఞాపకాల జలధి నుండి అందిస్తున్నది. కాలాన్ని జయించి మళ్ళీ కలిపింది మనందరినీ. ఈ కలయిక ఓ క్షణమే కాదు, మన స్నేహ గాథలో చిరస్థాయిగా నిలిచే అధ్యాయం. ఈ కలయిక ఓ క్షణమే కాదు, మన స్నేహ గాథలో చిరస్థాయిగా నిలిచే అధ్యాయం. చిత్రంగా యువ హృదయాలు అనుభవాలతో మారిన అదే చైతన్యం, అదే ఆత్మీయత జల్లులు. ఇంకా ఎన్నెన్నో కలయికలు కావాలి, ఇంకా ఎన్నెన్నో మధుర క్షణాలు మిగలాలి. ఈరోజు ఒక బంధాన్ని మరింత బలపరిచిన రోజు, ఒక స్నేహాన్ని మరింత ప్రేమించిన రోజు. అందుకే మన బాపట్ల జ్ఞాపకాలు మరొక మన బంధాలను మళ్ళీ స్మృతిలోనైనా తెరలపైనైనా కలపటం మన బాధ్యత. ఇదే ఆఖరు కాదు, ఇవి కొత్తగా మొదలైన స్నేహపు పుటలు. ఈ సమావేశం ఓ చరిత్ర కావాలి, మన స్నేహ మాధుర్యానికి సాక్ష్యంగా నిలవాలి. పాత స్నేహ బంధాలు మళ్ళీ చిగురు తొడిగేలా ఈ క్షణాలు హృదయ స్వేచ్ఛను ఆరంభించాలి. భాగం పాలిస్తారా? అక్కడ కూడా మొదలుపెట్టి ఒక్కొక్కళ్ళు వాళ్ళ గురించి చెప్పండి. వాళ్ళ పేరు, మీ పేరు చెప్పండి, మీరు ఏం చేశారు, మీ ఫ్యామిలీ ఏంటి, కొద్దిగా